సంస్కృతంలో. ఘాత్, ఇది ఇలా కలిపి ఉంచితే 5,000 పిడికిలు బిగిస్తే దీంతో కొడితే ముష్టిఘాత్ అంటారు. మరి ఇప్పుడు మన దేశాన్ని ముక్కలు చేసి, హిందువుల్ని లక్షల మందిని ముక్కలు చేసి, మన దేశం మీద పదే పదే యుద్ధం చేసి, మనకి ఎంతో నష్టం చేసి, మన నగరాలను నాశనం చేసి, ఇప్పుడు ఒక్క ముష్టిఘాతానికి ముష్టి ఎత్తుకుంది బెకారిస్తాన్. అర్థమైందిగా? ఇప్పుడు దాని పేరు పాకిస్తాన్ కాదు, బెకారిస్తాన్. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో కంటూ, ఈ దేశ సంపద కొల్లగొడుతూ, ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసినా, వాడు ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా తొక్కి నారదీయవలసిందే. ఎందుకంటే ఎవరైనా ఓ దేశంలో జీవిస్తున్నారంటే ఆ దేశానికి లాయల్గా ఉండాలి. హిందువులు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నారు, కానీ ఏ దేశానికి వ్యతిరేకంగా హిందువులు ప్రవర్తించరు. మా మతం మాత్రమే ఉండాలి అని వెచ్చలవిడి వేషాలు వెయ్యరు. ఎందుకంటే మనకి మన పెద్దవాళ్ళు చెప్పారు, మన శాస్త్రాలు చెప్పినవి, మనం అందరం భగవంతుడి యొక్క అంశలమని. కాబట్టి ప్రపంచంలో అందరూ మన బంధువులని భావిస్తాం, ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని మనం భావిస్తాం. మనం మాత్రమే భావిస్తాం. కాబట్టే మనం చెప్పగలం, మనం చెబుతాం వసుదైవ కుటుంబకం అంటే ఏమిటి అర్థం? వసుధ అంటే భూమి, ఈ వసుధ అంతా నా కుటుంబం అని ఎవరు చెప్తారు? హిందువులు మాత్రమే చెప్తారు. సర్వే జన సర్వే జన సర్వే జన ఎవరు చెప్తారు? హిందువులు మాత్రమే చెప్తారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని, ప్రపంచంలో అందరూ బాగుండాలని చెప్పేది మనం. కానీ మన నాశనాన్ని కోరుకుంటూ ఉండేవాడు వాళ్ళు, ఈ దేశాన్ని మొక్కలు చేసినటువంటి వాళ్ళు, మన దేవాలయాలను ఆక్రమించినటువంటి వాళ్ళు, రేపు 7వ తారీఖు 8వ తారీఖు వాళ్ళ పండగ వస్తే మన గోమాతలను కోసుకు తినేవాళ్ళు. నీకు ఎలా అవుతారా భయ్యా, నీ నోట్లో ఉయ్యా కదా? కాబట్టి ఈ దేశం అఖండంగా ఉండాలంటే, ఈ దేశంలో శాంతి, ఆనందము, దృఢత్వం ఉండాలంటే హిందువులు బలంగా ఉండాలి. ఎందుకని? ఇది హిందుస్థాన్ కాబట్టి. ఎవడో అంటాడు ఈ దేశం అందరిది. అందరిదంటే సత్రం ఇది. ఎవరు పడితే రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వచ్చి ఉండడానికి వీసా లేకుండా ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న దేశం మందే. ఈ పందుల్ని కొన్ని కోట్ల మందిని మనం మేపుతున్నాం, అది మన ట్యాక్సుల డబ్బులతో. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కాలనీలు, సుప్రీంకోర్టు కూడా వాళ్ళ విషయాలు ఏం మాట్లాడదు. ఓ శ్రీలంక వాడు అక్కడ ఉంటానంటే ఈ దేశంలో ధర్మసత్వం అనుకుంటున్నావు, ఏ రోహింగ్యాల విషయంలో ఎందుకు మాట్లాడవు? గవర్నమెంట్ ఇంకా కఠినంగా వ్యవహరించి ఈ దేశంలో ఉన్న ప్రతి వాడికి కొన్ని రూల్స్ అప్లై చేయాలి. ఏది పడితే అది మన ట్యాక్సుల డబ్బులతో సప్లై చేయడం కాదు. అందులో మొట్టమొదటిదే ప్రతి ఊళ్ళో, ప్రతి సెంటర్లో జాతీయ జెండా ఉండాలి. ప్రతివాడు వాడి పని మొదలు పెట్టే ముందు అక్కడికి వచ్చి శాల్యూట్ కొట్టి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? వాడి దేశం వాడు కాదా అవునా తెలిసిపోతుంది. రెండోది, ప్రతి రోడ్డు మీద పాకిస్తాన్ జెండా అంటించాలి. దాన్ని ఎవడు పీకితే వాడిని అక్కడే కప్పితేయాలి. ఎందుకని? వాడు పాకిస్తాన్ బంది, వాడు పాకిస్తాన్లో ఉండాలి. పాకిస్తాన్ జెండాని తొక్కితే బాధపడేవాడు పాకిస్తాన్లో అన్నా ఉండాలి, లేదా వాడు భూమి లోపలైనా ఉండాలి. వాడు నా దేశంలో ఎందుకు ఉండాలి? వాడిని ఎందుకు మేపాలి?
కాబట్టి అన్ని మతాలు సమానమైన అబద్ధాలు చెప్పకండి. ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి, ఆల్రెడీ మనం చాలా నష్టపోయాం. ఇంకా కొత్త నష్టాలు అక్కర్లేదు. మన జనాభా 1947లో దాదాపు 80% పైన ఉండేది. ఇప్పుడు 60కి దగ్గర పడుతున్నాం. మనం ఎందుకు తగ్గుతున్నాం? పందులు ఎందుకు పెరుగుతున్నాయి, గొర్రెలు ఎందుకు పెరుగుతున్నాయి? మనం నిద్రపోతున్నాం కాబట్టి. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఎవరైనా ఒక వివాహం అయిన వాళ్ళని అడుగుదాం. సార్ మీ పేరేంటి? రంగబాబు గారు. ఎంతమంది పిల్లలు? ఇదే ఆన్సర్ వద్దు. 100 మంది హిందువులు అడగండి, ఇదే ఆన్సర్ వద్దు. కొందరైతే లింగలింగమైన ఒక లింగమే, బోర్డు లింగం. ఆడు కూడా బాగా చదువుకుని ఆస్ట్రేలియాలో అమెరికాలోనూ ఉంటాడు. మనం ఎలా ఉంటే వాళ్ళు హమ్ 5 హమ్కో 25. అలాగే ఈ పందులకి నీళ్లు ఉండవు కాబట్టి పంట పండించడానికి కాన్సెప్ట్ ఉండదు. వాడు పంట పండించడు, కానీ మనం పండించిన పంటలో వాడు ఉమ్మేసి అమ్ముతాడు, ఉచ్చబోసి అమ్ముతాడు. మనం సిగ్గు లేకుండా బయ్యా అనుకుంటూ అయ్యా అనుకుంటూ కుయ్యాలాగా వాడు ఇది కూడా వేస్తే తినేస్తుంటాం నెయ్యిలాగా. మరదా వద్దా? మరదామా? తిందామా? తినండి. మనం ఉచ్చ స్థితికి వెళ్ళాలి. ఉచ్చ స్థితి తెలుసా? ఉచ్చ అంటే సంస్కృతంలో గ్రేట్ పొజిషన్. దావుడ ఉచ్చల జలది తరంగ అంటారా? ఆ స్థితికి వెళ్ళాలి. అందుకని వాడెవడో ఉచ్చబోసి తినేదానికి కాదు. ఎన్ని వీడియోలు చూసాం మనం? రోటీలో ఉమ్ము, కేకుల్లో ఉమ్ము, జ్యూసులో ఉచ్చ. అయినా ఏందిరా పెచ్చ? మారదామవుద్దా? మారవలసింది ఎవరు? ఎవరు? హిందువులు. మాట్లాడవలసింది ఎవరు? ఆలోచించవలసింది ఎవరు? ప్రశ్నించవలసింది ఎవరు? ఇవేమీ చెయ్యకపోతే తమ దేశంలోనే శరణార్థులుగా బతకాల్సింది ఎవరు? బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ కాదు, బెంగాల్లో 8,000 గ్రామాల్లో, బెంగాల్లో 8,000 గ్రామాల్లో హిందువులు లేరు. ఎందుకు లేరు? లేకుండా చేశారు కాబట్టి. హిందువులు 100 మంది ఉన్న చోట ఏ మతస్థుడైనా ప్రశాంతంగా బతకగలడు. కానీ హిందువులు కాని వాళ్ళు 100 మంది కాదు, 50 మంది కాదు, 30 మంది ఉంటే హిందువులు బతకగలరా? కాబట్టి దృఢమైన హిందువులు, బలమైన హిందువులు మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తారు. ఈ దేశానికి ఏదైనా పెద్ద దౌర్భాగ్యం ఉందంటే వాడు సెక్యులర్ కుక్క, వాడు మనవాడే ఉంటాడు. వాడి నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఇంటి దొంగ చాలా ప్రమాదం. మనకు గత 10-11 ఏళ్ళుగా చూస్తున్నాం. వేసవికాలం వచ్చినా, వానాకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా కరెంటు కోత లేదు. గమనించారా? రైళ్ళు కొత్త వస్తున్నాయి, విమానాలు కొత్త వస్తున్నాయి, రోడ్లు బాగుపడుతున్నాయి. ఇదంతా చేసి ఎవరికి అప్పగించాలి? కానీ పరిస్థితి అలా లేదు. మన దేవాలయాల్లో ట్యాక్స్ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళు సభలు పెట్టుకుంటే ఇస్తున్నారు. మన దేవాలయాల భూములు అప్పనంగా దానం చేస్తున్నారు. కాబట్టి మన దేవాలయాలను రక్షించుకోవాలన్నా, మన గోమాతను రక్షించుకోవాలన్నా, మన సంస్కృతిని రక్షించుకోవాలన్నా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడం అంటే ఆ కాలేజీలో, ఈ స్కూల్లో చేర్పించడం కాదు. ఈ దేశం ఎప్పటిది, ఎప్పటి నుంచి మనం పోరాడితే ఈ దేశంలో ఇంకా రామాయణం వినపడుతుంది, రామచంద్రమూర్తి ఎలా పరిపాలించాడు, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేస్తే మనం ఇక్కడ ఉన్నాం. ఇందాక సెంటర్లో చూసాం, అల్లూరి సీతారామరాజు సర్కిల్ విజయవాడలో. ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చుగా, పిల్లనిస్తారుగా. మరి ఎందుకు మానేశాడు? భగత్ సింగ్ పిల్లనిస్తారుగా, ఉధమ్ సింగ్కి పిల్లనిస్తారుగా. ఎందుకు మానేశారు? మనమంతా సుఖపడాలి, మనమంతా బాగుపడాలి, మనమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వాళ్ళు ప్రాణాన్ని త్యాగం చేశారు. ఓ ఆజాద్ చంద్రశేఖర్, ఓ వీర సావర్కర్, ఓ ఖుదీరామ్ బోస్, ఓ నేతాజీ. వీళ్ళ త్యాగానికి విలువ ఎప్పుడు? మన ఇంట్లో వాళ్ళ గురించి తెలిస్తే, మన గల్లీలో వాళ్ళ గురించి చెబితే. మనకి ఏమీ తెలియదు.
భగవద్గీత తెలియదు, రామాయణం తెలియదు. ఎవరు మన కోసం వచ్చారో తెలియదు, మన కోసం చచ్చారో తెలియదు. ఇవి తెలియకపోవడం వల్ల, తెలుసుకోకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల ఎవడో వచ్చి వాడు వచ్చను, వాడు చచ్చును, వాడు కాచును అని మన తల్లులు బొట్టు తీస్తున్నారు, మన ఆడపిల్లలు గాజులు తీస్తున్నారు. మనం బాగా చదువుకుంటారు, మన వాళ్ళు బాగా చదవాలి అని చెప్పి మన ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ చేర్పిస్తున్నాం? ఎక్కడ బొట్టు పెట్టుకోకూడదు అక్కడ, ఎక్కడ గాజులు వేసుకోకూడదు అక్కడ, స్లీవ్లెస్, సిగ్గులెస్, బొట్టులెస్, బట్టలెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. ఎవడెవడు ఎత్తిపోతాడు. ఎందుకంటే నియమం లేదుగా. నల్ల టెంట్లు పెరుగుతాయి. ఇప్పుడు లండన్ చూడండి ఎలా ఉందో తెలుసా మీకు? ప్యారిస్ చూడండి ఎలా ఉందో. ఈ ప్రశాంతత, ఈ ఆనందం, ఈ మంచి వాతావరణం ఉండాలంటే బలమైన హిందువులు ఉండాలి. బలం అంటే 6 రకాల బలాలు కలిగి ఉండాలి. హాయ్ బ్రో అలాంటి ఏదో మనకొద్దు. దేవాలయానికి ఆపదొస్తే, గోమాతకు ఆపదొస్తే, సాటి హిందువుకి ఆపదొస్తే చెయ్యి బిగించి ఈ ముష్టిఘాతంతో ఎదుర్కోగలిగేవాడు బలమైన హిందువు. అదే హాయ్ బ్రో గారు ఎందుకు మనకి? బలం బలం బలం, బలమే జీవనం, బలహీనతే మరణం. మీరు గమనించండి, మన దేవాలయాలు, మన ఉత్సవాలు అంటే మనకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం పోలీసుల్ని, సిఆర్పిఎఫ్ని పంపిస్తుంది. ఎందుకని? మన మీద ప్రేమ, అంతేనా? వాళ్ళ మీద భయం. మన మీద ఏ భయం ఉండదు, అందుకని వాళ్ళ పండగలకి వెళ్ళి ఎవరు వెళ్ళరు. అర్థమైందా మీకు? ఎందుకని? మన దేశాన్ని మనం బాడు చేసుకోం కదా, మన దేశాన్ని మనం గౌరవిస్తాం. మనకి ఇది ఒక్కటే ఉంది కాబట్టి, అవునా? కానీ వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు, ఈ దేశ జెండా మీద వాళ్ళు శాల్యూట్ కట్టు. కాబట్టి హిందువులు మాత్రమే మారాలి, హిందువులు మాత్రమే మాట్లాడాలి, హిందువులు మాత్రమే ఆలోచించాలి, హిందువులు మాత్రమే ప్రశ్నించాలి. అప్పుడు ఈ దేశం నిలబడితే. అందరు చెప్పండి నాన్న, ఈ దేశం బాగుండాలంటే హిందువులంతా బలంగా ఉండాలి. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం బాగుండాలంటే బలమైన హిందువులు మాత్రమే దేశాన్ని రక్షిస్తారు. బలమైన హిందువులు మాత్రమే రక్షిస్తారు. తిన్నది అరిగిపోయింది కదా, టిఫిన్ సౌండ్ రాదు, పిరికి పందలు. అందుకే చెప్పారు శ్రీ గారు మీలాంటి వాళ్ళని చూసి, మీది ఓ బతుకే నా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె అని. వాళ్ళు పందులు కన్నట్టు కానీ దేశాలు నాశనం చేస్తూ, దేశాలు మొక్కలు చేస్తూ, కోట్ల మందిని చంపేసి ఇంకా చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకని? వాళ్ళ పుస్తకం, వాళ్ళ మస్తకం అది. మనం ఏం చెప్తాం? అహింస. మనం సర్వే జన వసుదైవ కుటుంబకం. మనమే కుక్కలో కాలభైరవుడిని చూసేది మనమే, మట్టిలో అమ్మని చూసేది మనమే, పశువులో అమ్మని చూసేది మనమే, రాళ్లలో నీళ్లలో అమ్మని చూసేది మనమే. కానీ అమ్మను కూడా ఏం చూపుతూ చూడకూడదు అలా చూసే జాతి మనకు కబుర్లు చెప్తారు. 10 మంది వాళ్ళ జాతిలో గొప్ప స్త్రీల గురించి చెప్పలేరు. ఎందుకని? వాళ్ళకి స్త్రీ అంటే ఓన్లీ ఫర్ స్త్రీ, అది అందరికీ తెలుసు. కాబట్టి చెప్పండి, భూమాతకి, గోమాతకి, గంగామాతకి, తులసి మాతకి, భగవద్గీతకి జై శ్రీరామ్. ఒక ప్రతిజ్ఞ చేయండి, మనం వెళ్దాం. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో హిందువుగా పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అలాగే హనుమంతుడు ఈరోజు జయంత్యోత్సవం. హనుమంతుడు బలం మనందరికీ తెలుసు. ఆయన ఎంత గొప్ప అంటే సూర్యుడిని గురువుగా స్వీకరించి ఉత్తరం
తూర్పుకి ఒకటి పడమరకు ఒకటి కాలేసి ఆయన ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఆయన చెప్తున్నటువంటి పాఠాలన్నీ నేర్చుకున్నాడు. అంత బలమైనటువంటి హనుమంతుడు మరి రాముల వారి దగ్గర ఎలా కూర్చుంటారు? బాసిపట్లు వేసుకోడు. ఓ కాలు ఇలా ముందుకు పెట్టి ఓ కాలు ఇలా మడత పెట్టి కూర్చుంటాడు. ఎందుకలా? ఎందుకు? రెడీ టు సర్వ్. రెడీ టు సర్వ్. భగవంతుడి సేవకి సదా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా హనుమంతుడిని ఉపాసన చేసి హనుమంతుడిలాగా శారీరక మానసిక ఆధ్యాత్మిక భక్తిని శక్తిని మనం పొందితేనే ఈ దేశం నిలబడుతుంది. కాబట్టి హిందువులు హిందీలో దేకో అంటే తెలుసా? దేకో చూడటం. మీరు హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థం కదా? తెలుగులో దేకడం తెలుసుగా, హిందీలో దేకితే మంచిది. శ్రీశైలం వెళ్ళే దారిలో వాసవి కన్యకా పరమేశ్వరి హోటల్ అని ఉండదు, ఉట్టిదే. నువ్వు డబ్బులు కొట్టు ఫోన్పేలో, అక్కడ వాసవికి సంబంధించిన వాళ్ళు ఎవడో ఉండవు, పరమేశ్వరికి సంబంధించిన వాడు ఎవడో ఉండడు, ఆఫ్ కట్. కాబట్టి వాళ్ళు మోసం చేసి మన పేర్లతో వాళ్ళు బోర్డులు పెట్టి, అంటే నీతి లేని జాతులు కదా అవి, ప్రపంచ నాశనాన్ని పుట్టిన జాతులు. వాళ్ళ పుస్తకాలు చదవండి. విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ నాశనం చేయమని చెప్పి వాళ్ళ బుక్కులో ఉంది. అదేవిధంగా కాబట్టి అన్నీ ఒకటన్నాడంటే వాడు చేతకాని దద్దమ్మ చవట. అలాంటి చవటలు మీరు ఎవరైనా ఉంటే చేయొద్దండి, నిరూపించండి 10 లక్షలు. కాబట్టి మనం కళ్ళు తెరవకపోతే, మనం నోరు తెరవకపోతే మన పిల్లలకి, మన తల్లులకి, మన దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వచ్చే వాళ్ళకి మనం ఏమీ చెప్పకపోతే, ఇప్పుడు చూడండి ఆ పిల్లలు వెళ్తూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ పిల్ల భక్తి ఉంది, ఆ పిల్లకి భక్తి లేదని కాదు. ఆ ఫ్లయింగ్ కిస్ ఇక్కడే కాదు, మసీదు ముందు కూడా అదే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చర్చి ముందు కూడా అదే ఇస్తుంది. ఎందుకని? అది హిందువుల పిల్ల. మసీదులో చర్చిలో కూడా దేవుడు ఉంటాడు అని భావించే విశాల బుద్ధి మనకుంది. కానీ ఇది విగ్రహం, బొమ్మ, కాల్చేయి కూల్చేయి అనేటువంటి దరిద్ర బుద్ధి వాళ్ళకు ఉంది. కాబట్టి మనం మారదాం వద్దా? మాట్లాడదాం వద్దా? ఆలోచిద్దాం వద్దా? పరిశీలిద్దాం వద్దా? కొనేటప్పుడు తినేటప్పుడు దేకుదాం వద్దా? హిందీలోనో తెలుగులోనో? హిందీలో దేకుదాం. అర్థమైందా? కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి, పాకిస్తాన్ నుంచి పారిపోయి, కాశ్మీర్ నుంచి పారిపోయి, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి, బెంగాల్ నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్తాం? పందులు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటే. అందుకని ఇప్పుడు మనం బలంగా ఉండాలంటే 4 పనులు చేయాలి. ఏంటవి? బాగా వినాలి, బాగా తినాలి, బాగా కనాలి, హిందువుల దగ్గర కొనాలి. ఏమిటా 4? కనడం, కొనడం, వినడం, తినడం. ఏమన్నా చేస్తే ఉంటాం, లేకపోతే గతం ఏముందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ గతం కావాలనుకుంటే మీరు ఐబ్రో అనుకుంటూ ఐబ్రోస్ ఎగరేసి ఏదోలా జీవించేయండి. అలా కాదు, అలా కాదు. నాకు దేశం ముఖ్యం, నాకు ధర్మం ముఖ్యం. ఇది అల్లూరి పుట్టిన నేల, ఓ కందుకూరు పుట్టిన నేల, ఓ కవిత్రి మొల్ల పుట్టిన నేల, ఓ ఘంటసాల గారు పుట్టిన నేల, ఇది రాముడు పుట్టిన నేల, ఇది కృష్ణుడు పుట్టిన నేల, రామాయణం పుట్టిన నేల, మహాభారతం పుట్టిన నేల, వ్యాసుడు వాల్మీకి పుట్టిన నేల అని మనకు గుర్తుంటే, మన గ్రంథాలు మనం చదివితే, అరే ఎక్కడో వేరే దేశాల్లో మన గ్రంథాలు వాళ్ళ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్లుగా పెడుతున్నారు. మన బతుకు భౌతికతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో తెలియదు. ఘంటసాల ఏ జిల్లాలో పుట్టాడో తెలుసా? ఎక్కడ? ఈ జిల్లాలోనే కదా. తెలుసా ఎవరైనా? ఘంటసాల నుండి ఊరు కాదు, ఊరుందిలే. ఎవరైనా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. ఎవరు పాడారు ఇలా? ఘంటసాల గారు. ఇలా ఎవరైనా మైకి పెట్టగానే మనకేం గుర్తొస్తుంది? రే రంగబాబు ఎవరో పోయినట్టున్నారు.
ఇంతకంటే అవమానం ఉందా? భగవద్గీత బతికున్న వాళ్ళకా చచ్చిన వాళ్ళకా? కాబట్టి ఎవరైనా సరే శవాల దగ్గర భగవద్గీత పెడితే ఆయన కూడా పంపించేయండి దాంతోపాటు. అంటే తెలియక వాళ్ళకి అర్థమైందా? ఓ ఫిల్మ్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు, ఇదే సీన్ వాళ్ళ సినిమాలో పెట్టాను, దాని మీద ఏం చేయాలో చెప్పాను. కాబట్టి భగవద్గీత బాల్యం నుంచి చెప్పాలి. భగవద్గీతలో వ్యక్తిత్వ వికాసం ఉంది. నువ్వు యుద్ధం చెయ్యి అని బోధించాడు భగవద్గీతలో. ఎండ వస్తుంది, వాన వస్తుంది, కుంగిపోకు, నిలబడు అని చెప్పాడు. అవమానం వస్తుంది, నిలబడు అని చెప్పాడు. క్యారెక్టర్ బిల్డ్ చేసుకోమని చెప్పాడు. మనకి ఇవేమీ తెలియకుండా భగవద్గీత ఇంట్లో ఉండొచ్చా అండి అంటాడు వీడు. ప్రతి పెళ్లికి ప్రతి ఫంక్షన్కి భగవద్గీత పంచండి, చెప్పండి జై జై గీత భగవద్గీత, జై జై గీత, జై జై గీత, జై జై గీత. మీరు గమనించారా మన ప్రధానమంత్రి గారు ఏ దేశం వెళ్ళా ఏం గిఫ్ట్ ఇస్తారు? ఎందుకని? భగవద్గీత అందరి మంచి కోరుతుంది. భగవద్గీతలో మనం ఎలా ఉండాలో, ఎలా తినాలో, ఎలా జీవించాలో చెప్పారు. భగవద్గీత అంతా చెప్పి కృష్ణ భగవానుడు, బాబు అర్జున ఇవ్వాల్సిన లెక్చర్ నేను ఇచ్చా, ఇంకా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది కదా దైవత్వం అంటే. అది మానేసి ఇలా కాలరెట్టుకుని చెప్పింది అర్థమైందిగా, నమ్మలేదనుకో నిత్య నరకం. ఇంకో గాడ్డే ఎక్కడున్నాడు? గాడ్డే ఎక్కడున్నాడు? అక్కడ రాడ్డు కాకపోతే, అవునా? సో కాబట్టి అలాంటి బెదిరించే ఎడారి మతాలు నశించుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక, ఇంటి దొంగలు నశించుగాక. మనం అందరం కూడా ఈ భారతదేశం మరిన్ని ఖండఖండాలు కాకుండా ఉండాలంటే మనం అఖండంగా ఉండాలి, మనం అభేద్యంగా ఉండాలి. ఎవరో పోరాడతారులే, ఎక్కడో వాళ్ళు చూసుకుంటారు అనుకోకండి. ఎక్కడికక్కడ మనం బలంగా ఉండాలి. లేకపోతే మన స్థలాలు ఉండవు, మన పొలాలు ఉండవు, మన ఇల్లులు ఉండవు, చివరికి మన తల్లుల చెల్లుల పిల్లల మాన ప్రాణాలు ఉండవు. గతం అదే. వాడు ఓపెన్గా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న పందులతో కలిసి మిమ్మల్ని అందరు నాశనం చేస్తామని. కాబట్టి వాళ్ళ నటన చూసి మురిసిపోకండి. కొనేటప్పుడు ఖచ్చితంగా దేకండి. వాడు ఉమ్మయ్యకుండా ఉచ్చపోయకుండా నీకేది అమ్మడు, అది వాడు రూలు. వాడు తప్పే ఉంది. నిన్నెవడు కొనమన్నాడు? నిన్నెవడరా కొనమన్నాడు? తిన్నమనే. కాబట్టి మనం బలపడాలి. వ్యాపారంలో కావచ్చు, వ్యవస్థల్లో కావచ్చు. అది చెప్పినంత సులభం కాదు. ఓ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం హనుమంతుడి నుంచి నేర్చుకోండి. సీతమ్మ వారిని చూసి రావాలి. వెళ్ళాడా లేదా? మధ్యలో ఆగాడా? టిఫిన్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడా? కాబట్టి మన లక్ష్యం ఏమిటి? ఈ దేశం అఖండంగా ఉండడం. కొన్ని గుడ్ న్యూస్లు మొన్న వినపడ్డాయి. ఒక బ్యాడ్ న్యూస్ తర్వాత ఏప్రిల్ 22 ఏమైంది? పెహల్గాం 27 మందిని పందులు చంపేశారు. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఉసురు ఇప్పుడు పక్క దేశాల మీద పడింది, పనికిమాల దేశాల మీద పడింది. లేకపోతే మన మీదకే దండెత్తి మన వాళ్ళని వేల లక్షలాదిగా చంపారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మొత్తానికి ఆ దరిద్రం మనకి వదలబోతుంది. అయితే ఇక్కడ ఇంటి దరిద్రం చాలా ఉంది మనకి లోపల. కాబట్టి పరిశీలిస్తూ ఉండండి, ప్రశ్నిస్తూ ఉండండి, దేవాలయాలకి తరచుగా వెళ్తూ ఉండండి, ఇళ్లల్లో దేవాలయాల్లో సత్సంగం చేయండి, రామాయణం, భగవద్గీత, భాగవతం చదవండి. ఏదో బతికేద్దాం అనుకుంటే బతికేయండి. ఎన్నాళ్ళు బతుకుతారో అన్నాళ్ళే బతుకుతారు. కాబట్టి వీరుల వలె ధీరుల వలె జీవించమని, ధర్మంతో జీవించమని, ధైర్యంగా జీవించమని మన పెద్దలు జీవించి చూపించారు. ఓ రాణా ప్రతాప్ కావచ్చు, ఓ శివాజీ కావచ్చు. చావా సినిమా చూశారుగా. ఔరంగజేబ్ అనే నీచకమైన గుత్తేగాడు ఆయన్ని చంపడానికి నేరుగా చంపకుండా మోసంతో బంధించి ముక్క ముక్కలుగా కోస్తూ ఉంటే మతం మారమంటే ఏం చెప్పాడు? ఆ బాధను ఓర్చుకుంటూ, ఆ కష్టాన్ని భరిస్తూ, కళ్ళు పెరిగితే చర్మాన్ని కోస్తే ఆయన గర్జించాడు, మై షేర్ కి బచ్చా హై అని గర్జించాడు. కాబట్టి శివాజీ కొడుకు సంభాజీ. అటువంటి వీరులు పుట్టిన నేలలో పుట్టి ఎవడో రైస్ బ్యాగ్ ఇస్తానన్నాడని,
ప్రార్థన చేస్తే పని అయిపోద్దని, ఆయిల్ రాస్తే పని అయిపోద్దని గొర్రెల బతుకది. అలా గొర్రెల్లా బతకండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లాయిడ్ చేసే లోపల వాళ్ళని. ఎవరైనా ఈ భూమి మీద పుడితే 4 తప్పవు. అది ఎవరైనా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా 4 తప్పవు. ఏంటో చెప్పండి. జన్మ, గట్టిగా చెప్పండి, జన్మ. ఏమన్నా ప్రసాదం పెడుతున్నారా? వీళ్ళు చెప్పి చావట్లే, ప్రసాదం పెడతారు. చెప్పండి. జన్మ, కొంచెం పెరిగింది. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. అంటే ఏంటి? ఎవడైనా పుట్టాడంటే వాడికి చావు వస్తుంది, ఈ మధ్యలో రోగం వస్తుంది, ముసల్తనం వస్తుంది. నోబడీ కెన్ ఎస్కేప్. ఇది తెలుసుకోకుండా, భౌతికత చదవకుండా అక్కడికి వెళ్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, అక్కడికి వెళ్తే కిడ్నీలో రాళ్ళు తీసేస్తారు, అక్కడికి వెళ్తే కళ్ళు వచ్చేస్తాయి. మరి డాక్టర్లు ఎందుకురా, ఈయన హాస్పిటల్ ఎందుకురా? కాబట్టి గొర్రెల్లా బతకండి, వీర విక్రమ సింహాల్లా బతకండి. కొన్ని రోజులు బతికినా సింహంలా బతకాలి. సింహం గడ్డి తింటుందా? కాబట్టి హనుమంతుని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? ఆయన బుద్ధి, బలము, శౌర్యం, ధైర్యం, వాక్కు కలిగి ఉన్నవాడు. అందువలన సుందరకాండ, మీరు మొత్తం రామాయణం చదవకపోయినా సుందరకాండ చదవండి. జీవితాన్ని సుందరమైన చేసుకోండి. మన తిరుమల కాపాడుకోవాలి, మన సింహాచలం, మన కనకదుర్గమ్మ గుడి, మన బందర్లో పాండురంగ స్వామి గుడి. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి మనకి, ఎన్ని నదులు ఉన్నాయి. ఒకసారి చెప్పండి అందరూ. గంగ, యమున, గోదావరి. చచ్చిపోలేదండి, మీరు బాగా బతుకున్నారే. సౌండ్. గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి. గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి. బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న. తుంగి పొరల తరంగాలు, నీ మెడలో హారాలు. జీవనదుల గన్న తల్లివే, ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నువ్వు జగద్గురువే, ఓయమ్మ నీవు. నిజముగా నువ్వు జగద్గురువే, ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మనం అందరం పహల్గావ్లో దాడిలో చనిపోయినటువంటి హిందూ బంధువులకి, అలాగే ఈ పాకిస్తాన్ మీద చేసిన దాడిలో నాయక్, ఏం నాయక్? సురేష్ నాయక్, మురళీ నాయక్, వారికి మనం నివాళి అర్పిద్దాం. ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ పాటించే ముందు ఒక మంత్రం చెప్పుకుని ముగిద్దాం. ఆ తర్వాత మనం స్వచ్ఛ చేద్దాం. చక్కగా చెప్పండి ఇది. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు,
అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? చూసారా, మీరంతా సుఖపురుషులు, మీకు కష్టం వద్దు, కృష్ణుడు కావాలి. గొడవలు ఇక్కడ అనిలు, ఇక్కడ మీకు కష్టం వద్దు, కృష్ణుడు కావాలి. గొడవలు వద్దు, గోవిందుడు కావాలి. రోగం వద్దు, రాముడు కావాలి. కానీ పౌరుషం ఉన్నవాడు ఏం చెప్తాడు తెలుసా? బిరబిరా పారేటువంటి కృష్ణమ్మ పక్కన పుట్టినవాడు పౌరుషంతో ఏం చెప్తాడు తెలుసా? కష్టం వచ్చినా సరే కృష్ణుడి కోసం కొట్లాడతా, గొడవైనా సరే గోవిందుడి కోసం నిలబడతా, రోగం వచ్చినా రాముడి కోసం పోరాడతా, నరకానికైనా వెళ్తా, నారాయణుడి కోసం నినదిస్తా. ఇది పౌరుషం. స్వాభిమానం లేని జాతి ఎంతో కాలం ఉండదు. కాబట్టి పౌరుషంతో జీవిద్దాం, హిందువుగా జీవిద్దాం, హిందువుగా మరణిద్దాం, హిందుత్వం కోసం పనిచేద్దాం. ఎవరైనా సరే మనకి కామెంట్ చేస్తే వాళ్ళకి లాజిక్గా సమాధానం చెబుదాం. కోపం తెచ్చుకోకండి, బీపీ తెచ్చుకోకండి. ఈ దేశంలో అందరూ హిందువులే, మరి మిగిలిన వాళ్ళు హిందువులే. కొందరు భీతి చేత ఒక మతంలోకి వెళ్ళారు, కొందరు నీతి లేక ఇంకో మతంలోకి వెళ్ళారు, అంతే. వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే. కానీ చెడిపోయిన హిందువులతో మనం మాట్లాడాల్సి వస్తుంది, మాటలు పడవలసి వస్తుంది, పోట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ దొబ్బింది కాబట్టి. కాబట్టి ఒరిజినల్ హిందువులుగా మనం మన పూర్వీకులు చేసిన త్యాగాలకు విలువనిద్దాం, మన పూర్వీకులను గౌరవిద్దాం, మన ధర్మాన్ని మనం పాటిద్దాం. అవసరమైనప్పుడు ఎదిరించవలసిన సమయంలో ఎదిరిద్దాం, ప్రశ్నిద్దాం, ధర్మాన్ని రక్షించుకుందాం. ధర్మో రక్షతి, ధర్మో రక్షతి. అలాగే పెద్ద పెద్ద దేవాలయాల్లో అనిల్ కదలకో, ఊరికే పెద్ద పెద్ద దేవాలయాల్లో హుండీల్లో డబ్బులు వేయకండి. ఎందుకని? మొన్నే పనికి మన పాస్టర్కి 30 కోట్లు. ఎవడు బాబు సొమ్మది? ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఉపకారం? పూజారి నువ్వు డబ్బులు వేయకపోయినా సుఖనో భవంతు దీర్ఘాయుష్మాన్ దీవిస్తాడు. వాడికి ఎందుకు ఇవ్వాలి? ఆడు సర్టిఫికెట్లో ఇందువాడు, ఆడి పేరు సత్యబాబు, ఆడి పేరు రాంబాబు, ఆడి పేరు అనిల్, ఆడికో పేరు కూడా పెట్టలేడు, దళిత మతంలో ఉంటాడు వాడు. సర్టిఫికెట్లో హిందువుగానే ఉంటాడు. ఇంకా క్యాస్ట్ వాడతారు వెనకాల తోక, బకార్డీ బ్యాచ్ గారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ట్యాక్సుల డబ్బులు? ఎవరైనా దమ్మున్న లాయర్లు ఉంటే కోర్టులో కేసేయాలి. ఎందుకని? దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్తుంది గవర్నమెంట్, దేవాలయాల భూములు మింగేస్తుంది, దేవాలయాల మీద పెత్తనం చేస్తుంది. మసీదుకి చర్చిలకి ఇవ్వకూడదు. ఇస్తే గవర్నమెంట్ వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ జేబులోంచి ఇవ్వాలి. ట్యాక్సుల డబ్బులు ఇవ్వకూడదు, కోర్టులో కేసేయాలి. ఇంకా చెప్తే సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించాలి. ఎవడు సొమ్ము ఎత్తున్నావు? ఇది ప్రజాస్వామ్యం. సెక్యులరిజం అంటే ఏంటి? మాట్లాడవద్దా? మనమే పిరికి పొందడం. ఎవడు మాట్లాడు? దండం పెట్టుకుని నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, ఇంత లిస్ట్ చెప్తాడు. అలాంటి వాళ్ళ వల్ల ఏం జరగదు. మనకేమో క్యాస్ట్ ఫీలింగు. నవంబర్లో కార్తీక మాసం వస్తే ఏ భోజనాలు పెడతాం? కొన భోజనాలు. సిగ్గులే అబద్ధం చెప్పడానికి? కుల భోజనాలు. ఎవడు పెడతాడా వన భోజనం? అని కుల భోజనాలు. కాబట్టి మొన్న పెహల్గావ్లో చంపినప్పుడు ఏమన్నా రెడ్డి గారా, శెట్టి గారా, శర్మ గారా, శాస్త్రి గారా అని ఎవరిని అడగలే, హిందువు అని కన్ఫర్మ్ చేసి వేసారు. కాబట్టి సెక్యులర్ కుక్కలారా చచ్చిపోండి, కులం కుక్కలారా చచ్చిపోండి. ఎందుకంటే మీరు దేశానికి ఇంటి దొంగలు కాబట్టి. కాబట్టి ఈ దేశాన్ని రక్షించుకునే విషయంలో మొహమాటం వదిలేయండి.
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మొహం బద్దగొట్టడం, అందులో అనుమానం ఏం లేదు. ఈ దేశం ధర్మసత్రం కాదు, ఇది హిందుస్థాన్ అని ఎవరు చెప్తున్నారు? మనం చెప్పడం గొప్పేం కాదు. పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా మన ఏమని పిలుస్తారు? హిందుస్థాన్ అనే. ఇక్కడ నుంచి ఎవరైనా ఆ జాతరకి వెళ్తే కూడా ఏమని పిలుస్తారు?